హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. ఈ వీడియో ద్వారా మీ అందరికీ సుపరిచితులైనటువంటి మన బైలేష్ సార్, లక్ష్మణ్ సార్, అలాగే నేషనల్ లెవెల్లో NICకి సంబంధించినటువంటి కోచ్ అయినటువంటి మన కృష్ణారెడ్డి సార్తో మరి మీ ప్రశంస మీకు సుపరిచితులే. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ లెవెల్, అటు రైల్వే కావచ్చు, ఇటు SSC కావచ్చు, RRBకి సంబంధించిన అన్ని టైప్స్ కోచింగ్, అలాగే SSCకి సంబంధించినటువంటి ఏవైతే 4 ఉన్న SSC GD, MTS, CHL, CGL వీటికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్లో, అలాగే స్టేట్ లెవెల్లో కానిస్టేబుల్ SI వీటికి సంబంధించిన అటు మన తెలంగాణ, ఇటు మన ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఉభయ రాష్ట్రాలతో పాటు మరియు కేంద్రానికి సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి అనేక రకాలమైన పోస్టులు ఇప్పటికీ మొత్తం 7 రకాలమైన నోటిఫికేషన్ విడుదల అవడం జరిగింది. మరి రానున్నటువంటి ప్రతి ఒక్కరు ఒక ఉద్దేశం, రైల్వేలో గొప్ప అవకాశం కల్పిస్తున్నటువంటి ఎక్కువ పోస్ట్ నంబర్ ఆఫ్ సంఖ్యతో వస్తున్నటువంటి గ్రూప్ D నోటిఫికేషన్. సో ఎన్ని రకాల నోటిఫికేషన్ ఇప్పటికీ మన చేతులు ఉన్నాయి. రానున్నటువంటి నోటిఫికేషన్లో, ఇప్పటికి వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనది అంటే ఒక ఉద్యోగం అవ్వాలి. ఈ 2024-25 సంవత్సరానికి అకాడమిక్ ఇయర్లో మీరు సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగం సాధించాలి అనే దృఢమైనటువంటి సంకల్పంతో ఎవరైతే ముందుకు అడుగు వేస్తున్నారో వారికి మా ముగ్గురు నుండి మేము అందించబోయే మా యొక్క ప్లానింగ్, మా ఒక డైరెక్షన్ ఏదైతే ఉందో దారి చూపించడానికి, మీరు గమ్యానికి చేరుకోవడానికి మా వంతుగా మేము ఏ విధంగా అయితే మీకు ఉడత భక్తిల సాయం రూపంలో మిమ్మల్ని అందించడానికి మేము గొప్ప ప్రణాళికతో మీ ముందుకు రావడం జరిగింది. either స్టేట్ కావచ్చు, సెంట్రల్లో ఏ పోస్ట్ ప్రిపేర్ అయినా దాంట్లో ఖచ్చితంగా మమ్మల్ని నమ్ముకుని మాతో పాటు ఎవరైతే ట్రావెల్ చేయాలని సంసిద్ధమవుతున్నారో వారందరికీ ఇది గొప్ప అవకాశం అని నేను భావిస్తూనే ఉన్నాను. అందుచేత మన లక్ష్మణ్ సార్ గారు, అలాగే కృష్ణారెడ్డి సార్ గారు ఈ SSCకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్లో ఆయన NS కోచ్ కాబట్టి, అంటే నేషనల్ లెవెల్లో స్టేట్ నుంచి 5 మెంబర్స్ స్పెషలిస్ట్ కోచ్ ఉంటారు. దాంట్లో ఒక వ్యక్తి అయినటువంటి అటువంటి గొప్ప వ్యక్తి కూడా మనకి గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా గ్రౌండ్ లో ఖచ్చితంగా మనం మార్క్స్ గెయిన్ చేయాలి, గ్రౌండ్ లో క్వాలిఫై అవ్వాలి, PET, PST లో ఎలా మనం క్వాలిఫై అవ్వాలి, గ్రౌండ్ లో క్వాలిఫై అయితే ఖచ్చితంగా మనకి ఉద్యోగం వస్తుందని అందరికీ తెలుసు. అటు రైల్వే కావచ్చు, రైల్వేలో RPF కావచ్చు, SSCలో GD కావచ్చు, లేదా ఇక్కడ MTS లో కావచ్చు, గ్రూప్ Dలో రన్నింగ్ ఏదైతే ఉంటుందో సో అది కావచ్చు. ఇంకా స్టేట్కి వచ్చేటప్పుడు కానిస్టేబుల్ SI వాటిలో ఎలా గ్రౌండ్ నుంచి అధిగమించాలి అని దాని మీద అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఆయన మీ ముందుకు వచ్చారు. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా మీకు పంచుకుంటారు. అలాగే ప్రతిరోజు ఒక వీడియోతోనే ఏదైతే సంపూర్ణం అవుతుంది కదా, ప్రతి ఒక్క ఇక్కడ నుండి మన ఛానల్లో రైల్వేకి అలాగే SSCకి సంబంధించిన గ్రౌండ్తో పాటు ప్లస్ ఎడ్యుకేషన్ తో పాటు ఇంతవరకు మన ఛానల్లో ఏం చూస్తారు, ఓన్లీ ఎడ్యుకేషన్ కంటెంట్ ఓరియంటెడ్ వీడియో, ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన వీడియోస్ లేవు, ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్ వీడియో మీరు చూసారు. కానీ ఇప్పుడు కంటెంట్ తో పాటు అంటే సబ్జెక్ట్ తో పాటు కో ఎడ్యుకేషన్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే గ్రౌండ్ కూడా ఎలా శిక్షణ పొందాలి, ఎక్కడ శిక్షణ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోచింగ్కి వెళ్ళాలి, ఎక్కడ గ్రౌండ్ బాగా ఇస్తున్నారు, ఎలా గ్రౌండ్ లో క్వాలిఫై, వీటన్నిటి గురించి ప్రతి ఒక్క వీడియోలో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లో నేను క్వాలిఫై అవుతాననే నమ్మకం కల్పించడానికే ఈ ఒక అద్భుతమైనటువంటి వీడియో చేయడం జరుగుతుంది. మరి SSCలో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. రైల్వే గురించి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ గురించి మన లక్ష్మణ్ సార్ మాట్లాడతారు. అలాగే గ్రౌండ్ కి సంబంధించినటువంటి విషయాలు మరియు జీవితంలో మీరు అనుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ఛేదించాలి, చేరుకోవాలని ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విషయానికి క్లియర్ గా మీకు అర్థమయ్యేలా మన కృష్ణారెడ్డి సార్ దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వారి మాటల్లో వినిన తర్వాత ప్రతి ఒక్క టీచర్ చెప్పినటువంటి మాటని ఒకసారి గైడ్ లైన్స్ ని తీసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ముందు మన లక్ష్మణ్ సార్ మాట్లాడారు, తర్వాత కృష్ణారెడ్డి సార్ మాట్లాడతారు. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మీరు చాలా కాలంగా ఆన్లైన్ తో పాటుగా మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ చెప్తున్నారా, లేకపోతే ఆఫ్లైన్ లో మేము పర్టికులర్ సైన్స్ క్లాస్ రావాలనుకుంటున్నాం, టోటల్ గా కోచింగ్ రైల్వేకి మీరు ఎక్కడైనా పర్టికులర్ గా కోచింగ్ ఇచ్చేది ఎక్కడైనా ఉందని చాలా కాలంగా మీరు అడుగుతూ ఉన్నారు. మేము కూడా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ని మేము రికమెండ్ చేయలేకపోయాం.
ఎందుకంటే మా యొక్క ప్రణాళిక మేము మొదటి నుంచి తీసుకున్న స్ట్రాటజీస్ మీ అందరికీ తెలిసిందే. ఎన్సీఆర్టీ అని చెప్పి ఒక విప్లవం తీసుకొచ్చిన తర్వాత 2 తెలుగు స్టేట్స్ లో ఏంటంటే మనం నెంబర్ 1 ప్లాట్ఫామ్, అదే విధంగా లీడింగ్ లో ఉండేటట్టుగా మీకు అద్భుతమైనటువంటి కంటెంట్ ఎన్సీఆర్టీతో తీసుకురావడం జరిగింది. మరి చాలా మంది అభ్యర్థులు ఈ ఆన్లైన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సార్ ప్రిపేర్ అవుతా ఉన్నాం కానీ ఆఫ్లైన్ అయితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పి చాలా కాల్స్ రావడం చేత మేమేంటంటే ఒక దృఢ సంకల్పంతో, ఒక కొత్త ఆలోచనతో ఖచ్చితంగా మా దగ్గర నుంచి కనీసం మొదటి ప్రయత్నంలోనైనా కానీ కనీసం ఒక 1000 మంది ఉద్యోగుల్ని మన దగ్గర నుంచి పాస్ అవుట్ అయ్యేలాగా మేము పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా ఒక స్ట్రాటజీస్ తీసుకురావడం జరిగింది. మరి ఇందులో భాగంగా మీ అందరి కోసం కూడా మేము ఒక గొప్ప ఫెసిలిటీస్ తో, హాస్టల్ ఫెసిలిటీతో పాటుగా ఆఫ్లైన్ కోచింగ్, అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్, దాంతో పాటుగా స్పెసిఫిక్ గా మనకి నేషనల్ కోచ్ అయినటువంటి కృష్ణారెడ్డి సార్ కూడా మనతో పాటుగా ఈ ఏదైతే మన ఇన్స్టిట్యూషన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నామో ఇందులో కూడా మీకు గ్రౌండ్ స్థాయిలో మీకు కంటెంట్ నేర్పించడంలో మేముంటే గ్రౌండ్ కి సంబంధించినటువంటి ఎఫర్ట్స్ పెట్టి పూర్తిగా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి సార్ మీతో పాటు జర్నీ చేస్తారు. అయితే కంటెంట్ మేము ఎలా ఇస్తామో మీకు పొద్దున్న, ఉదయం మరి సాయంత్రం కూడా 2 పూటలు కూడా మన కోచింగ్ గ్రౌండ్ కి వచ్చి ఎవరైతే మనకి విద్యార్థులు జాయిన్ అవుతారో 2 సెషన్స్ లో కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఒక డిఫెన్స్ ట్రైనింగ్ లో మీరు ఎలా ఉంటారో అలాగే చదవడం, గ్రౌండ్ కి వెళ్ళడం, చదవడం, గ్రౌండ్ కి వెళ్ళడం, ఎలాంటి మనకి హాస్టల్లో ఏంటంటే మీకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్నాయి. దీంతో పాటుగా రైల్వే కోసం ప్రిపేర్ అయితే రైల్వే కోసం ప్రత్యేకంగా, అండ్ ఎస్ఎస్సి జీడీ అయితే ఎస్ఎస్సి జీడీ కోసం ప్రత్యేకంగా, అండ్ అదే విధంగా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదే విధంగా స్టేట్ కి సంబంధించిన ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఈ గ్రౌండ్ కూడా అత్యద్భుతమైన మెలకువలతో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే చాలా మంది కోచింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత చదువుకునే స్పేస్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికోసం కూడా మనం పూర్తిగా ఒక 500 సీటింగ్ తో ఏంటంటే స్టడీ హాల్స్ కూడా, స్టడీ రూమ్స్, మీరు బయట ఫీజు పే చేసి ఏదైతే స్టడీ హాల్స్ కి వెళ్తారో అదే ఫెసిలిటీస్ తో, మనం వైఫై సపోర్ట్ తో, న్యూస్ పేపర్ సపోర్ట్స్ తో మన దగ్గర స్టడీ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆఫ్లైన్ కి రావాలి అనుకుంటే కనుక ఇమ్మీడియట్ గా మేము థంబ్నైల్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ థంబ్నైల్ మీద ఉన్నటువంటి ఈ 3 నెంబర్స్ లో ఏ నెంబర్ మీరు కాల్ చేసినా హాస్టల్ అడ్మిషన్ కానీ, గ్రౌండ్ కానీ, ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ ఏది కావాలన్నా కానీ మీరు క్వైరీస్ కోసం మాకు రీచ్ అవ్వచ్చు. అయితే మరి నేను మీకు చాలా కాలంగా రైల్వేకి సంబంధించినటువంటి కంటెంట్ చెప్తా ఉన్నాను. మరి రైల్వేలో జనరల్ సైన్స్ యొక్క ప్రాధాన్యత మీ అందరికీ తెలిసిందే, మ్యాథ్స్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్ యొక్క ప్రాధాన్యత మీకు తెలిసిందే. మనకు ఉన్నటువంటి టీం అందరితో కూడా ఎక్స్క్లూజివ్ గా ఆఫ్లైన్ లో రైల్వే అంటే ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ మీకు తెలుసు, అదే విధంగా ఈ ఎన్సీఆర్టీకి సంబంధించి బయాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకుంటే మీరు కోచింగ్ వస్తే స్వయంగా బయాలజీ చెప్పేది నేనే, మీ ఎదురుగానే బయాలజీ నేనే వచ్చి మీకు బయాలజీ చెప్తాను. మరి ఎదురు ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ దానికి కూడా ఎమినెంట్ స్టేట్ ఫ్యాకల్టీస్ వచ్చి మీకు కూడా క్లాసెస్ చెప్తారు. అదే విధంగా మిగతా మ్యాథ్స్ అయినా కానీ మన యాప్ లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు స్వయంగా కనిపిస్తారు. దాంతో పాటుగా గ్రౌండ్ 100%. మీరు చాలా మంది గ్రౌండ్ అనేసరికి గ్రౌండ్ కి వెళ్ళటం రావడం కాకుండా మన ఎవరైతే మన కోచ్ కృష్ణారెడ్డి సార్ ఉన్నారో మీకు కావాల్సిన డైట్ ప్రణాళిక కూడా సారే వేస్తారు. మీరు అట్లీస్ట్ మీరు తీసుకునే సెలక్షన్ ఆఫ్ షూ ఏదైతే ఉందో షూ దగ్గర నుంచి మీరు గ్రౌండ్ కి వెళ్ళి ఎలాంటి ఇంజ్యూర్ లేకుండా పూర్తి స్థాయిలో మిమ్మల్ని గ్రౌండ్ కి రెడీ చేయాలి. అయితే మీరు అనుకోవచ్చు ఎన్టీపీసీ లేకపోతే ఇలా ప్రిపేర్ అయిపోయింది గ్రౌండ్ మాకేంది అవసరం అంటే, మరి స్టేట్ కానిస్టేబుల్ ఉంది, స్టేట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది, మరి ఫైర్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతా ఉంది, ఆర్మీలో ఉన్నాయి, ఎస్ఎస్సి జీడీ ఉంది, రైల్వే గ్రూప్ డి లో ఉంది, రన్నింగ్ ఉన్నాయి, మరి ఎస్ఎస్సి ఎంటీఎస్ తో కూడా హవాల్దా ఉంది, ఇది కూడా గ్రౌండ్ కి సంబంధించిన అంశం. అందుకే గ్రౌండ్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కడ ఉంటుందో అక్కడే మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. కాబట్టి వీటిలన్నిటిని సమిళితంగా తీసుకొని మేము ఆఫ్లైన్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు మీరు ఏంటంటే ఈ గ్రౌండ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి గ్రౌండ్ కి సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు, మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఎస్సి జీడీకి మొదటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి. ఆర్పిఎఫ్ ఉంది, ఆర్పిఎఫ్ తో పాటు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అన్నింటి కూడా గ్రౌండ్ అనేది ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, మరి మేము గ్రౌండ్ ఎలా ప్రాక్టీస్ చేయిస్తాము, అదేవిధంగా ఎన్ని కిలోమీటర్లు ఒక రోజులో పరిగెట్టాల్సి ఉంటుంది, ఒక రోజులో మీరు గ్రౌండ్ లో చేయాల్సినటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన నేషనల్ కోచ్, అదేవిధంగా ఎక్స్ పోలీస్ సర్వీస్ మెన్, మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా ఒక ఉద్యోగంతో ఉండిపోవడం కాకుండా 1000 మందిని తయారు చేయాలని ఒక ఉద్దేశంతో జాబ్ ను కూడా విడిచిపెట్టి వచ్చి మీ ముందుకు గ్రౌండ్ కి సంబంధించినటువంటి ఏవైతే మనం ఫాలో అవ్వాలి అన్ని కూడా టిప్స్ చెప్పడానికి మనతో పాటు కృష్ణారెడ్డి సార్ ఉన్నారు. సార్ ఆఫ్ టు యూ, ప్లీజ్ సార్ మాట్లాడండి ఒకసారి. అందరికీ నమస్తే అండి. సో నా పేరైతే కృష్ణారెడ్డి, ఎక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ 2008 బ్యాచ్ కానిస్టేబుల్. నేను
ఇప్పుడు 14 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత విజయనగరం జిల్లాకి 5 సంవత్సరాలు అథ్లెటిక్ కోచ్గా పనిచేశాను. ఇక్కడ ఒక పదం మీరు గమనించండి, క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్ డెప్యుటేషన్లో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి ద ఫస్ట్ వ్యక్తి నేను అనడంలో ఎటువంటి సందేశం అయితే లేదు. ఎందుకంటే ఈ 65 సంవత్సరాల చరిత్రలో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్ డెప్యుటేషన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ రావడం అనేది ఆసమస్ విషయం కాదు. ఇక్కడ ఒక పదం కనిపిస్తుంది, క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్. అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం, ఆంధ్ర తెలంగాణలో దగ్గర 10 కోట్ల మంది, 8 కోట్ల నుంచి 10 కోట్ల మంది ఉంటే దాంట్లో 15 మంది కూడా లేరు ఆంధ్ర తెలంగాణ కలిపి. ఆంధ్రప్రదేశ్ అయితే కేవలం 5 మంది ఏళ్ళ మీద లెక్కట్టు 5 మందిని. ఆ 5 మంది కూడా నలుగురు, 5 మందిలో నేను ఒకటిని, నలుగురు కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. నేను ఒక్కడిని మాత్రమే బయటకు వచ్చి మీలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి డిపార్ట్మెంట్ నేను ఒక్కడిని లేకపోవడం వల్ల వచ్చే నష్టం లేదు. కానీ నేనే బయట ఉంటే కొన్ని వేల మందికి డిపార్ట్మెంట్లోకి, భారత సైన్యంలోకి పంపించి తద్వారా సేవ చేసే విధంగా, దేశానికి అండ్ రాష్ట్రానికి సేవ చేసే విధంగా మనం ఈరోజు మంచి డిసిజన్ తీసుకొని బయటకు వచ్చాము. అండ్ అదేవిధంగా ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీకి అత్యంత రాష్ట్రంలోని ఎక్కడ లేనట్టు విధంగా సబ్జెక్ట్, గ్రౌండ్ సబ్జెక్ట్ చెప్తాను కదా, క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ అనే పదము. ఆ పదంకి ఇప్పుడు మన పిఆర్ అకాడమీ నుంచి మన ప్రశాంత్ సార్ అవ్వచ్చు, లక్ష్మణ్ సార్ అవ్వచ్చు, డిఫరెంట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ తీసుకొచ్చి మీకు క్లాసులు చెప్పించి మీకు 100% ఉద్యోగం వచ్చే విధంగా తయారు చేయడం మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో 17.5 సంవత్సరాలకి ఎంతమంది ఉద్యోగాలు కొట్టారో ఆర్మీ ఒకసారి మీరు మా యొక్క ఈ డేటా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ పరంగా అవ్వచ్చు, అటు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, మీ డిసిప్లిన్తో సహా మన కృష్ణారెడ్డి అకాడమీ చూస్తుంది. సార్ చెప్పినలాగా స్టడీయాలు అవ్వచ్చు, మీ యొక్క ఫుడ్ అండ్ అకామిడేషన్ తీసుకోవచ్చు, మీరు ఆడే షూ నుంచితో సహా ఈరోజు ఏ విధంగా మీరు వెళ్తే సక్సెస్ అవుతారన్న అంశం పైన మన పిఆర్ అకాడమీ సార్తో కలిసి మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఈరోజు కంబైన్డ్ అయ్యి మీకు మెంటల్ పరంగా మన పిఆర్ అకాడమీ మీకు ట్రైన్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఫిజికల్ పరంగా మీకు 100% ఎవ్రీడే కూర్చోబెట్టుకుంటూ టెస్టులు రాయిస్తూ మీకు 100% అటు మెంటల్ పరంగా రెడీ చేస్తూ, అండ్ రాష్ట్రంలో ఎవరు కూడా మిమ్మల్ని టచ్ చేయని విధంగా, ఎవరు కూడా గ్రౌండ్ పరంగా టచ్ చేయని విధంగా, ఫర్ ఎగ్జాంపుల్కి మన ఏపీ కానిస్టేబుల్ ఏపీఎస్ఐ తీసుకుంటే ఇప్పుడు 76 నుంచి 86 మార్కులు చేయించగలం ఒక నార్మల్ పర్సన్స్తో. లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 2019 నుంచి ఈరోజు నేను ₹1,00,000 వచ్చే జీతం, నాకు ఈరోజు ₹1,00,000 వచ్చే జీతంకి ఇంకా 28 సంవత్సరాల సర్వీస్ ఉంది. దాన్ని కూడా రిజైన్ చేసి బయటకు వచ్చానంటే 2019లో 2017లో మన కానిస్టేబుల్ ఇచ్చినటువంటి రిజల్టే నాకు నిదర్శనం. దాన్ని ఆధారంగా చేసుకొని ఇటీవల కాలంలో చాలా మంది, కొన్ని వందల మంది ఉద్యోగాలకు వెళ్ళారు. నేను బేసిక్గా అయితే 2008లోనే మొదలెట్టాను ఆంధ్ర యూనివర్సిటీలో నా కోచింగ్ అనేది గ్రౌండ్ పరంగా మొదలెట్టాను. అప్పటి నుంచి మన ఆర్థికంగా వెనకబడడం వల్ల నేను కూడా 14 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. అక్కడ నుంచి బయటకు వచ్చి విజయనగరం జిల్లా కోచ్గా వచ్చి ఎక్కడ నుంచి రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ప్లాట్ఫారాన్ని కంప్లీట్గా క్రియేట్ చేశాము. అండ్ ఫిజికల్ పరంగా మనం టచ్ చేసేవారు లేరు. అది కూడా చూడండి, రాష్ట్రంలో 5 మంది కూడా క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్లు లేరు. బయట చాలా మంది కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచెస్ అండి. 100 మంది వెళ్తే 100 మందిలో ఒక 50 నుంచి 60 మంది ఇంజురీ అయిపోతారు. ఒక 40 మంది మాత్రమే కొద్దిగా మెరిట్ లిస్ట్లో చూపిస్తారు. అది కాదు, 100 మంది వస్తే 100 మందికి కూడా జీరో ఇంజురీతో మిమ్మల్ని 100% ముందుకు తీసుకెళ్ళేటటువంటి విధంగా మనం గ్రౌండ్ పరంగా కృష్ణారెడ్డి అకాడమీ తరఫున, అదేవిధంగా మీకు మన పిఆర్ అకాడమీ అయితే కంటెంట్ కంప్లీట్గా మేము చూసాము. ప్రతిసారి ఇంగ్లీష్ నుంచి కానీ, అండ్ బయాలజీ నుంచి కానీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి కానీ, అథమెటిక్ రీజనింగ్ నుంచి కానీ, ప్రతి టాపిక్తో కూడా మిమ్మల్ని రాష్ట్రంలో ఎవరు మాకు సాట్ లేరు అనే విధంగా ఢీ కొట్టడానికి మేము సిద్ధమవుతున్నాము. కాబట్టి మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిజంగా నువ్వు కట్టేటువంటి రూపాయికి ఒక్కసారి నువ్వు ఫీజు కట్టితే మన అకాడమీలో నీకు జాబ్ వచ్చే రోజు వరకు కూడా నీకు అదే ఫీజుతో తీసుకెళ్తాం. మెస్ బిల్ అయితే కామన్గా ఉంటుంది, అందరికీ కూడా కామనే. ఎందుకంటే మీకు గ్రౌండ్ పరంగా 76 నుంచి 86 మార్కులు రావాలంటే మీకు ఏ విధంగా ఫుడ్ పెట్టాలో అకార్డింగ్ టు ఫుడ్ ట్రైనింగ్ నడుస్తుందండి. అకార్డింగ్ టు న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో ఆ న్యూట్రిషన్ ప్రకారమే మీకు ట్రైనింగ్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనము బయట రూమ్స్లో కానీ లేకపోతే బయట హాస్టల్స్లో ఉండడం వల్ల అక్కడ విపరీతమైన కారము మసాలాలు అన్నీ వేస్తారు. అక్కడ
అంతే న్యూట్రిషన్ ఫుడ్ అనేది మీకు దొరకదు. ఎప్పుడైతే నీకు న్యూట్రిషన్ ఫుడ్ అనేది దొరకదో నువ్వు గ్రౌండ్ పరంగా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా అవకాశం లేదు. ఎందుకు ఒక 60 మార్కులు 65 మార్కులు చేయడానికి నువ్వు చాలా కష్టపడుతూ ఉంటావు. అదే 76 నుంచి 80 మార్కులు వచ్చినోడికి 60 మార్కులు వచ్చినోడికి తేడా 40 బిట్లు 20 బిట్లు ఉంటాయి. 60కి 80కి మధ్య తేడా 20 బిట్లు ఉంటాయి. అంతే గ్రౌండ్ పరంగా 20 బిట్లు. అదే ఎగ్జామ్ పరంగా వెళ్ళినప్పటికి 40 మార్కులు నిన్ను ఒక వ్యక్తి దాటాలి అంటే మొత్తం 40 బిట్లు నీకంటే ఎక్కువ మార్కులు సాధించగలగాలి. ఆ తేడా అనేది ఈరోజు మేము చూపిస్తూ ఉన్నాం. అందుకే చెప్తాను, మిమ్మల్ని మన కృష్ణారెడ్డి అకాడమీకి వస్తే 2 పూటలు కూడా ట్రైనింగ్ నడుస్తుంది, సిస్టమేటిక్గా ట్రైనింగ్ నడుస్తుంది. నేను ఏమని చెప్తున్నాను, ఈరోజు తెలంగాణలో గ్రౌండ్స్లో అవ్వచ్చు, ఆంధ్ర గ్రౌండ్స్లో అవ్వచ్చు, నా స్టూడెంట్ కొన్ని వందల మంది కూడా ఉన్నారు. గ్రౌండ్స్ అంతా మీ అందరూ తెలిసిందే. ఎవరైతే టాప్గా పరిగెడతారో అండ్ ఈరోజు ఎన్ఎస్జీ కమాండర్స్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు. సో నేను మీ అందరికి చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు అటు మెంటల్లీ పరంగా ఈరోజు పిఆర్ అకాడమీతో మేము కంబైన్ అయ్యాం. చాలా సిస్టమేటిక్గా ట్రైనింగ్ నడుస్తుంది, మీకు క్లాసులు అందిస్తాము. అండ్ అదేవిధంగా ఆఫ్లైన్ పరంగా మీకు ఆన్లైన్ యాప్ ఇస్తాము. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అయిపోయిన తర్వాత మీకు ఆఫ్లైన్ కూడా మీకు ప్రతిది కూడా సబ్జెక్ట్ అకార్డింగ్ టు సబ్జెక్ట్ అనేది చెప్పుకుంటూ అండ్ టాపిక్ వైజ్ మీకు ప్రతి బిట్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ మీకు 100% రెడీ అయ్యే విధంగా మెంటల్గా రెడీ చేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్గా కూడా రెడీ చేస్తున్నాం. 100% నువ్వు జాబ్ వచ్చే విధంగా తయారు చేయడమే మా రెండు అకాడమీస్ యొక్క లక్ష్యం. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే 100% మిమ్మల్ని ఉద్యోగంలో పెడతామనడంలో ఎటువంటి సందేశం అయితే లేదు. మా యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెక్ చేసుకోండి. మన కృష్ణారెడ్డి సార్ అని మీ గ్రౌండ్ పరంగా తెలుసుకోండి. అండ్ ఓకే డియర్ ఆస్పిరెంట్, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం అనౌన్స్మెంట్ చేయడం జరిగిందంటే, ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సికి నోటిఫికేషన్ అంటూ రిలీజ్ అవుతూనే ఉంది, అవ్వబోతుంది కూడా. రైట్, మన స్టేట్లో నమ్ముకుని ఉంటే ఉద్యోగం వస్తుందో లేదో నాకు తెలియదు కానీ మిత్రమా, సెంట్రల్ డిపార్ట్మెంట్ కానీ మీరు నమ్ముకుంటూ 1 ఇయర్ ట్రావెల్ చేస్తే మాతో పాటు ఖచ్చితంగా మీ చేతిలో ఒక ఉద్యోగం ఉంటుంది. మరి ఆ ఒక్క ఉద్యోగం అంటున్నారు ఏంటి సార్ అంటే, ఎస్ఎస్సిలో 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఆ 4 డిపార్ట్మెంట్ అంటే, ఒకటి జీడీ అంటాం, రెండోది ఎంటీఎస్ అంటాం, తర్వాత సిహెచ్ఎస్ఎల్ అంటాం, అలాగే సిజిఎల్. మీరు ఎంతవరకు మీ యొక్క సహకారం అందిస్తున్నారు సార్ అంటే, ఒక స్టూడెంట్ నేను సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నాను సార్, ఖచ్చితంగా ఐ బికమ్ ఎన్ ఆఫీసర్ అనే ఒక దృఢమైనటువంటి ఆలోచనతో ఉంటే ఆ కేండిడేట్ కూడా మేము తయారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ జీడీ వచ్చేసింది, ఎంటీఎస్ వచ్చేసింది, సిహెచ్ఎస్ఎల్ వచ్చేసింది, అలాగే సిజిఎల్ కూడా నోటిఫికేషన్ వచ్చింది. రైట్, ఈ ప్రతి సబ్జెక్ట్ లో ఉన్నటువంటి 4 ఉన్నటువంటి జాబ్స్ లో కామన్ సబ్జెక్ట్ ఏంటమ్మా, అరిథమెటిక్ ఉంటుంది, అలాగే రీజనింగ్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది. రైట్, మరి ఇక్కడ అంటే ఇప్పుడు ఎంటీఎస్కి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది, సిహెచ్ఎల్ కానీ కామన్, అన్నిటి కామన్ ఒకటే, సిలబస్ ఒకటే. వేరే సిజిఎల్కి వెళ్ళేటప్పుడు దీని యొక్క డిఫికల్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. కానీ జీడీ, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, జీడీలో అయితే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది, అలాగే ఎంటీఎస్లో అయితే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కామన్ సిలబస్ అనేది ప్రతి దాంట్లో అన్నిట్లో ఒకటే. ఏమి నేర్చుకోవాలి సార్, మీరు అప్లై చేస్తున్నారా జీడీకి లేదా ఎంటీఎస్, సిహెచ్ఎస్, దేనికైనా మీరు అప్లై చేసిన సిలబస్ అన్నిటికి ఒకటే. వేర్ ఇస్ ద మార్క్ వెయిటేజ్ ఆఫ్ ది టాపిక్ ఆర్ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఒక టాపిక్ ఏదైనా ఉంటుందో మార్క్స్ వెయిటేజ్ అండ్ క్వశ్చన్ వెయిటేజ్ మాత్రమే మారుతుంది, మిగతావన్నీ సేమ్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కంపేర్ టు ది జీడీ నుండి ఎంటీఎస్ కంపేర్ చేస్తే జీడీ కంటే కొంచెం ఎంటీఎస్ కొంచెం డిఫికల్ట్, అంటే వేరే క్వశ్చన్ ప్యాటర్న్ మారుతుంది మిత్రమా. ఇక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ లో 4 ఉన్నటువంటి కామన్ ఏంటంటే వొకాబులరీ, అలాగే గ్రామర్, అలాగే కాంప్రిహెన్షన్. ఈ మూడింటి నుంచి ఎస్ఎస్సి జీడీకి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ కేరీస్ 2 మార్క్స్, అంటే 20 × 2 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ లో మీరు మాక్సిమం ఎంతవరకు తెప్పించగలుగుతారు సార్ మా చేత అంటే, ఇఫ్ యూ కెన్ టార్గెట్ 35 or 36 or 37 డిపెండ్ అపాన్ యువర్ ఎబిలిటీ అండ్ యువర్ ఇంట్రెస్ట్. దాన్ని బట్టి నేనైతే ప్రణాళిక చేస్తున్నాను. ఈ వొకాబులరీ నుండి కూడా మన పిఆర్ అకాడమీలో
పిఆర్ అకాడమీలో వొకాబులరీకి సంబంధించిన అరిహంట్ బుక్ ఏదైతే ఉంటుందో దాంట్లో 4 సినోనిమ్స్ 4 యాంటోనిమ్స్ అవి కూడా ఇస్తున్నాం. సో ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, అలాగే ఉన్నటువంటి హోమోనిమ్స్, హోమోఫోన్స్. ఈ మధ్య కాలంలో హోమోనిమ్స్ నుండి కూడా SSGD క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే వొకాబులరీ పార్ట్ నుంచి మార్క్స్ మిస్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. జీడీ వరకు నేను మాట ఇస్తున్నాను. CGL అయితే మరి కొంచెం డిఫికల్ట్ పెరుగుతుంది. GD MTS అయితే మార్క్స్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి క్వశ్చన్స్ అన్ని చూస్తే మనం ఏ కోర్స్ అయితే అందించామో ఆ కోర్సులో ప్రతి ఒక్క క్వశ్చన్ కనిపించింది ఎగ్జామ్ నుండి వచ్చిన తర్వాత, క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత. రైట్, మరి ఎక్కడ వొకాబులరీ నుంచి వస్తుంది, మరి గ్రామర్ కి సంబంధించినటువంటి కామన్ ఎర్రర్ కావచ్చు, మోస్ట్ అప్రోప్రియేట్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు. ఈ 4 ఉంటాయి. ఈ 4 రావాలంటే 4 నుండి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అందరూ భయపడతారు. కానీ మన కోర్స్ని ఎవరైతే పర్చేజ్ చేసి ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతారో సునాయాసంగా అంటే ఈజీగా కామన్ ఎర్రర్ నుంచి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి మార్క్ తీసుకొస్తున్నారు. గతంలో కూడా తెచ్చారు. మీకు కావాలంటే గతంలో ఉద్యోగం పొందినటువంటి విద్యార్థుల చేత మరికొన్ని రోజుల్లో ఒక అప్డేట్ వీడియో రూపంలో మీకు వస్తుంది. వారి యొక్క మాటలతో చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ కాంప్రిహెన్షన్ వొకాబులరీ గ్రామర్ పైన పట్టొస్తే ఈజీగా కాంప్రిహెన్షన్ నుంచి ఒక 4 క్వశ్చన్ ఇస్తే ఈజీగా 3 to 3 వరకు మన క్వశ్చన్స్ రాయవచ్చు. అంటే ఇంగ్లీష్ లో ఒక స్టూడెంట్ కి మాక్సిమం నా టార్గెట్ ప్రకారం అయితే 36+. ఒక యావరేజ్ స్టూడెంట్ కి నేను ఇచ్చిన టార్గెట్ ఇది. బాగా చదువుతుంటే మహా అయితే పోతే ఒక బిట్ పోతుంది తప్ప ఇంకొక బిట్ పోదు. సార్ వొకాబులరీ అంటే మాకు భయము. ఎక్కడైతే మీకు భయం ఉందో ఆ భయాన్ని పోగొట్టి ఖచ్చితంగా వొకాబులరీ పార్ట్ నుంచి కూడా మార్క్స్ తీసుకొచ్చే విధంగా. అలాగే మనం ఏపులో ఏమి ఇస్తున్నామంటే 1,00,000 బిట్స్ ఇస్తున్నాము మిత్రమా. ఈ 1,00,000 బిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థమెటిక్ ప్రిపేర్ అయ్యారు, రీజనింగ్ ప్రిపేర్ అయ్యారు, ఒక టాపిక్ నంబర్ సిస్టమ్ ప్రిపేర్ అయ్యారు. అర్థమెటిక్ లో నంబర్ సిస్టమ్ గురించి ప్రిపేర్ అయ్యారు. మరి నంబర్ సిస్టమ్ లో మేము ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ రూపంలో ఇస్తున్నాం. నంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి మొత్తం ఉన్నటువంటి మోడల్స్ అన్నిని కూడా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కడ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ బిట్స్ రూపంలో ఇస్తున్నాం. ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ఇస్తున్నాం. అర్థమెటిక్ 1, అర్థమెటిక్ 2 అని అలా. తర్వాత PYQ ఇస్తున్నాం మిత్రమా. ఈ PYQలో ఏంటంటే చాప్టర్ వైజ్ మళ్ళీ డివైడ్ చేసాం. ఈ చాప్టర్ వైజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్ లో PYQలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బైలింగ్వల్ ఇస్తున్నాం, తెలుగు మీడియం యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం. సో ఈ PYQలో నంబర్ సిస్టమ్ మీరు అన్ని మోడల్ తెలుసుకున్న తర్వాత ఈ PYQ నంబర్ సిస్టమ్ మొత్తం ప్రాక్టీస్ చేస్తే మిత్రమా ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేశారు, PYQ ప్రాక్టీస్ చేశారు, ఇంకేముంటది ఫ్యూచర్ క్వశ్చనే కదా. ఈ రెండు మీకు సరైనటువంటి విధానంలో ప్రాక్టీస్ అయిపోతుంది. ఫ్యూచర్ క్వశ్చన్ ఏ రూపంలో వస్తుంది మీకు అక్కడ తెలిసిపోయింది. కాబట్టి అక్కడ క్వశ్చన్ ఎంత డిఫికల్ట్ గా అడిగినా, డెప్త్ గా అడిగినా ఈజీగా ఆన్సర్ రాయగలుగుతారు. అంటే ప్రెజెంట్ పాస్ట్ క్వశ్చన్ ఇది PYQ, ప్రెజెంట్ క్వశ్చన్ ప్రాక్టీస్ బిట్స్. సో ప్రాక్టీస్ బిట్స్ PYQ చేస్తే ఫ్యూచర్ క్వశ్చన్ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆ విధానంలో ఇక్కడ SSC కి సంబంధించిన ప్రతి చాప్టర్ అలాగే మేము పొందుపరచడం జరిగింది. ఇప్పటికైతే ద బెస్ట్ కోర్సుగా ప్రెసెంట్ లీడింగ్ లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కోర్సుని తీసుకుని, అలాగే దీనితో పాటు మేము ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఆన్లైన్ లో, ఇప్పుడు ఆఫ్లైన్ లో మేము అందిస్తున్నాం ఏంటంటే ఇదే కోర్స్ని వచ్చిన ప్రతి మన దగ్గరికి వచ్చి జాయిన్ అయిన 2 రాష్ట్రాల నుంచి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వీరికి ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి గ్రౌండ్ అనేది చాలా 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 విలువైంది. కాబట్టి స్టేట్ లో మన 2 ఉభయ రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల నుండి NIC కోచ్ అయినటువంటి ద ఫెమినెంట్ పర్సన్ ద్వారా మన గ్రౌండ్ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా కోచింగ్ ఇస్తారు, టైమింగ్స్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, రన్నింగ్ ఎలా చేయాలి, లాంగ్ జంప్ ఎలా చేయాలి, వీటి గురించి ప్రతి ఒక్క వీడియోలో సార్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఇప్పుడు కూడా కొంత అవగాహన కల్పిస్తారు. అన్ని ఒక వీడియోలు అవ్వదు కదా, సో కాబట్టి అవగాహన కల్పిస్తారు. ఈ వీడియో పూర్తిగా వినండి. ప్రతి ఒక్క పర్సన్కి అయితే helpful of the before conclude my words, it's my humble request friends, మీ లక్ష్యం ఒకటే, నా లక్ష్యం ఒకటే, సాధించాలి, నిలబడాలి.
ఒకటే లక్ష్యం మిత్రమా, నీది నాది వేరు కాదు, ఇద్దరి లక్ష్యం ఒకటే, ఉద్యోగం రావాలి. నీకు ఉద్యోగం వస్తే నా ప్లాట్ఫామ్ నుంచి ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిందని నేను గర్వంగా చెప్పుకుంటా. నీకు ఉద్యోగం వస్తే నా కొడుకు ఉద్యోగం వచ్చి నీ తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. రానున్నటువంటి భవిష్యత్తు కూడా నీది బంగారు బాట అవుతుంది. కాబట్టి నీ లక్ష్యం నా లక్ష్యం ఒకటే. కాబట్టి కలిసి పనిచేద్దాం, పోరాడదాం, అనుకున్నటువంటి సక్సెస్ సాధించి తీరుతాం. 2024-25 అకాడమిక్ ఇయర్ లో మీ చేతిలో ఉద్యోగం ఉండేలా మా యొక్క ప్రణాళిక అయితే ఉంది. రండి, పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇప్పుడు రైల్వే గురించి మన యూట్యూబ్ లో ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ అయినటువంటి ద గ్రేట్ పర్సన్, టెక్స్ట్ బుక్ రైటర్, డిఫరెంట్ పబ్లికేషన్ మెటీరియల్ రైటర్, సబ్జెక్ట్ లో నిజంగా అవపోషణ పట్టినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఎన్నోసార్లు తను డిఫరెంట్ పబ్లికేషన్లో తన స్వహస్తాలతో మెటీరియల్ రాసి విద్యార్థులకి ఏదైతే అవసరం ఉంటుందో, ఏ విధానంలో పిల్లడికి బోధించాలి, ఈజీ కాంప్లెక్స్ అయినటువంటి టాపిక్ని కూడా ఈజీగా తన వరకు మార్చుకుంటూ పిల్లవాడికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్సీఆర్టీ అని కొత్త వినూత్నమైన ప్రయత్నం చేసి ప్రతి ఒక్క క్వశ్చన్ ఎన్సీఆర్టీ నుంచి ఈ పేజీలో ఇంతవరకు మన చరిత్రలో, ఆన్లైన్ చరిత్రలో ఎవరు కూడా ఒక క్వశ్చన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ లైన్ టు లైన్ ఈ లైన్ లో వచ్చిందని ఇంతవరకు ఎవరు చెప్పలే. మొట్టమొదటిసారి లక్ష్మణ్ సార్ చెప్పారు. మరి ఆ సార్ చేత రైల్వేకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి అవ్వాలని మీరు తెలుసుకుంటారని నేను ఆయన రిక్వెస్ట్. ప్లీజ్ కమ్ సార్. మరి రైల్వేకి సంబంధించినటువంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రానున్న రోజుల్లో అటు ఎస్ఎస్సితో పాటు రైల్వే రెండు ప్రిపరేషన్ ఒకటే, ఒకే దారిలో మనం వెళ్తే ఖచ్చితంగా మనం సాధిద్దాం. మరి అటువంటి గొప్ప వ్యక్తి చెప్పే మాటను మీరు విని ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ సజెస్ట్ అవర్ స్టూడెంట్స్ సార్. రైట్, వెల్కమ్ బ్యాక్ అండి, అందరికీ నమస్కారం. మరి రైల్వే పరీక్షలు ఏవైతే ఉన్నాయో, రైల్వేకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సాధారణంగా మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుంటే కనుక, ఒకసారి మీరు రైల్వేకి సంబంధించి గమనించినట్టయితే అండి, ఆర్పిఎఫ్ ఒకటి, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి ఒకటి, ఓకేనా, ఆర్పిఎఫ్, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి. మరి ఈ రెండు రకాల పరీక్షలు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్తో అటాచ్ అయి ఉన్నటువంటి ఈ ఎగ్జామ్స్. మరి ఆర్పిఎఫ్ లో మీకు తెలుసు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఆర్పిఎఫ్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్. మరి అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దగ్గర నుంచి సార్ చెప్పిన విధంగా ఈ జీడీకి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇవి, అదేవిధంగా మరి ఎస్ఎస్సిలోనే ఈ మధ్య కాలంలోనే ఎంటీఎస్ తో పాటు కంబైన్డ్ గా ఇస్తున్నటువంటి హవాల్దార్కి సంబంధించినటువంటి ఎగ్జామ్. మరి వీటికి మనం తీసుకున్నట్టయితే, అదేవిధంగా సెంట్రల్లో ఇండివిజువల్ గా మనకి సిఎస్ఎఫ్ నుంచి కానీ లేకపోతే సిఆర్పిఎఫ్ నుంచి కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ లాంటి ఎగ్జామ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మరి ఈ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఏవైతే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందో, ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మనం తీసుకుంటే గ్రౌండ్ తో ఎఫిలియేట్ అయి ఉన్నటువంటి ఎగ్జామ్స్. మరి రైల్వేలో మనకి ఈ ఉన్నటువంటి రెండు ఎగ్జామ్స్ యాక్చువల్ గా రైల్వేకి సంబంధించండి, రైల్వే గ్రూప్ డి అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ప్లస్ ఐటీఐతో కొన్ని ఉద్యోగాలని వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రైల్వేలో 2019లో రైల్వే రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య 1,25,00,000 మంది, 1,30,000 ఉద్యోగాలకు. సో చూడండి, 1,30,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది రాయడం జరిగింది. మరి ఈ 1,25,00,000 మంది కూడా ఎగ్జామ్ తో పాటుగా గ్రౌండ్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే ఈ ఎగ్జామ్ కి మీరు ఎలిజిబుల్. ఇది ఫస్ట్ మైండ్ లో పెట్టుకోండి. మరి ఇలాంటి రైల్వే పరీక్షలో కానీ లేకపోతే ఇతర పరీక్షల్లో కానీ మీరు గ్రౌండ్ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీగా మనం చేయాల్సింది ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా ముఖ్యం. మరి మీ అందరూ అనుకుంటారు, గతంలో 2008 నుంచి మనం కంపేర్ చేసుకుంటూ వస్తే 2014, 2016, 2019, 2021 ఈ 4 సంవత్సరాలని మనం ఒకసారి తీసుకుంటే ఈ రైల్వేలో జరిగినటువంటి పరీక్షలు చూస్తుంటే ప్యాటర్న్ మారుతా వస్తూ ఉంది. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది పక్కన పెడితే లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది మారుతూ ఉంది. ఒక ఉదాహరణ చూడండి, నేనేమంటానంటే
2014లో మానవ శరీరంలో ఉన్నటువంటి రక్తం యొక్క రంగు ఏంటంటే రెడ్ కలర్ అని చెప్తావు. 2016లో రెడ్ కలర్ లో ఉండడానికి గల కారణం ఏంటి అడుగుతాడు. మరి 2018లో రెడ్ కలర్ లో ఉండడానికి గల కారణమైన హీమోగ్లోబిన్ అనేది ఏ అణువుతో బంధం అనేది ఏర్పరుస్తుంది అంటాడు. మరి 2019కి వచ్చేసరికి హీమోగ్లోబిన్ తో బంధం ఏర్పరచుకున్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎన్ని బాండ్ అవుతాయని అడుగుతాడు. మరి ఇప్పుడు వచ్చేసరికి 2022 2023 ఈ టైంకి వచ్చేసరికి ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కన్నా ఎక్కువ బాండ్ ఏర్పరచుకునే మాలిక్యూల్ ఏదని అడుగుతాడు. మరి ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈ ఆర్బిట్లు తీసుకొచ్చి మనకి ఏం చేస్తారంటే ఒక మ్యాచింగ్ రూపంలో అడుగుతున్నటువంటి సందర్భం చూసారంటే ప్యాటర్న్ అనేది మారుతూ వస్తా ఉంది. ఈ ప్యాటర్న్ మారే ప్రాసెస్ లో మనం ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రెగ్యులర్ గా రైల్వే గానీ ఎస్ఎస్సి గానీ సంబంధించినటువంటి ఉద్యోగం అనేది సాధించాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక రోజులో 10 గంటలు 12 గంటలు కూర్చున్నది ప్రొడక్టివ్ గా ఉంటేనే, అంటే కనీసం చదివింది 5 గంటలైనా ప్రాపర్ గా సిలబస్ మీద అవగాహన అనేది చాలా అవసరం. అందుకనే ఈ రైల్వే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి సాధారణంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటండి? సాధారణంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఉంటుంది, మరి అదే విధంగా జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మరియు జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, రైల్వే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే కనుక సేఫ్ జోన్ లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా ఉండాలి అంటే కనుక మనకి మ్యాథ్స్ అదే విధంగా జనరల్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి లో మనకి 60 మ్యాథ్స్ ఉంటాయి, 25 సైన్స్ ఉంటాయి, మరి ఓవరాల్ గా 75 మార్కులు ఇక్కడే మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు అనమాట. మరి ఎన్టీపీసీ తీసుకుంటే కనుక ఎన్టీపీసీలో మొత్తం కలిపి జనరల్ అవేర్నెస్ కింద అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ఇందులో సైన్స్ అనేది 15 మార్క్స్ వెయిటేజ్ అనమాట. మరి ఆర్పిఎఫ్ తీసుకోండి, ఆర్పిఎఫ్ లో కూడా ఇదే మార్క్స్ వెయిటేజ్, ఏఎల్పి తీసుకుని ఇదే మార్క్స్ వెయిటేజ్. అండ్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి మనం తీసుకునేటప్పుడు వేరేస్ గ్రేడ్ 3లో వచ్చేసరికి 40 మార్కులు జనరల్ సైన్స్ అనేది ఉంది. మరి ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే పరీక్ష అనేది వేరు, అంటే మీరు రాసే పరీక్షలు వేరు, ప్యాటర్న్ వేరు, సిలబస్ మాత్రం ఒకటే. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రాసే పరీక్ష అనేది ఆంధ్రాకో లేకపోతే తెలంగాణకో కాదు, త్రూ అవుట్ ఇండియాలో ఉన్నటువంటి అందరితో మనం పోటీ పడుతున్నాం. మరి ఎంతసేపు మన ఆంధ్ర పుస్తకాలు లేదా ఆంధ్రాలో ఉన్నటువంటి అకాడమిక్ పుస్తకాలు లేదా ఆంధ్రాలో ఉన్న కోచింగ్ సెంటర్లు ఇస్తున్నటువంటి ఒక ప్రింటెడ్ మెటీరియల్ పట్టుకొని చదువుతూ ఉంటే ఎప్పుడు సక్సెస్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుందంటే కనుక 100%లో 90% ఫెయిల్యూర్కి అవకాశం ఉంటుంది అకాడమిక్ మన స్టేట్ పుస్తకాలు ఉండేటప్పుడు. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే మన యొక్క ప్యాటర్న్ తెలుసు, సిలబస్ తెలుసు, ఎగ్జామ్ తెలుసు, కానీ ఏ పుస్తకాలు చదవాలో మనకు తెలియట్లేదు అనమాట. అంటే త్రూ అవుట్ ఇండియా కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లోని పూర్తి స్థాయిలో మనకి ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి అని చెప్పేసి నేను చాలా వీడియోల్లో పిఆర్ అకాడమీలో రైల్వే సంబంధించిన వీడియో మొదటి వీడియో నుంచి ఏవాల్టి దాకా ఈ రోజు దాకా నాన్ స్టాప్ అన్ని ఎన్సీఆర్టీ క్లాసెస్ చెప్తా ఉన్నాం. మరి ఎన్సీఆర్టీతో పాటుగా నేను చాలా సార్లు మీకు ఛాలెంజ్ చేశాను, మీకు నచ్చిన క్వశ్చన్ నాకు పోస్ట్ చేయండి, అది ఏ పుస్తకం రిఫర్ చేయకుండా ఏ క్లాస్ నుంచి ఏ పేజ్ నుంచి వచ్చిందో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్న. ఎందుకు ఇదంతా చెప్పడం జరిగిందంటే ఎన్సీఆర్టీ అనేది రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ లాంటి పరీక్షల్లో యాజ్ ఇట్ ఈజ్ గా క్వశ్చన్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచి పిక్అవుట్ చేసి ఇచ్చింది. ఇది మనం తెలుసుకోకపోవడం వల్ల గ్రౌండ్ కి బాగా ఎన్ని హడల్స్ ఉన్న గ్రౌండ్ కష్టపడతా ఉంటాం. మరి అదే విధంగా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనకి గ్రౌండ్ తో పాటుగా చదవగలిగే సామర్థ్యం ఉన్నా ఏం చదవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనమాట. ఈరోజు మీలో చాలా మంది ఈ వీడియో చూసిన చాలా మంది 2019లో జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్ లో జాబ్ మిస్ చేసుకుని ఇంకా రూమ్స్ లో 4-5 సంవత్సరాలుగా కూర్చుంటూ ఉన్నారనమాట. మరి అవన్నీ అధిగమించాలంటే పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ కావాలి. మరి ఎన్సీఆర్టీతో పాటుగా మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ లో అసలు వాస్తవానికి తెలుసా, కోచింగ్కి వెళ్ళేటప్పుడు అందరూ కలిపి ఒకే దగ్గర కూర్చుని అదే ఎస్ఐ అదే కాన్స్టేబుల్ అదే రైల్వే అదే వేరు వేరు ఎగ్జామ్స్ నేనేమంటానంటే అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు కూడా ద వే ఆఫ్ టీచింగ్ అనేది ఖచ్చితంగా మీ ఎగ్జామ్ ప్యాటర్న్ లో నడవాలి. మరి ఇవన్నీ కలెక్టివ్ గా మనం ఏం చేసామంటే ఇలా అన్ని అంశాలను మీకు తెలియజేయడం కోసం పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా పక్కా ప్లాన్ తో రైల్వేకి సంబంధించి కానీ ఎస్ఎస్సికి సంబంధించి కానీ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కానీ ఎలాంటి ఎగ్జామ్ అయినా కానీ నేరుగా మా కోచింగ్ సెంటర్కి మీరు ఆఫ్లైన్కి వస్తే మేమే మీకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్
బయాలజీ అయితే నా సబ్జెక్ట్కి వేరే సబ్స్టిట్యూట్ టీచర్ అయితే రారు. ఎట్టి పరిస్థితుల్లో నేనే వచ్చి మీకు పూర్తిగా ఎన్సీఆర్టీ స్థాయిని అందించే విధంగా మీకు కోచింగ్ అనేది అందించడానికి ఆఫ్లైన్ మీలో చాలా మంది మన ఛానల్ ఫాలో చాలా మంది తెలంగాణ పిల్లలు అయితే ఎక్కడ సార్ మీ కోచింగ్ సెంటర్ మేము వస్తామని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. సో అందుకనే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకురావడంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఒక స్కూల్ పిల్లోడు హాస్టల్లో చేరితే వాడి యొక్క ప్లాన్స్ ఎలా అయితే ఒక డే అనేది ఎలా డిజైన్ చేస్తామో అలాగే డిజైన్ చేస్తే మీకు నచ్చినప్పుడు చదవడం నచ్చినప్పుడు కూర్చోవడం అయితే కాదు. పూర్తి స్థాయిలో పొద్దున్నే 4:30 దగ్గర నుంచి అప్ టు నైట్ 10 o'clock దాకా నాన్ స్టాప్ గ్రౌండ్ తినడం చదవడం ఇలా కంప్లీట్ గా మీరు మాతో పాటు వర్క్ చేస్తూ ఉంటారు. అలా మేము పెట్టే గ్రాండ్ టెస్ట్లని రాసుకుంటూ వస్తే కనుక అద్భుతమైనటువంటి ఇక్కడ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీలో ఎంతమంది రెడీగా ఉన్నారో మా ఆఫ్లైన్కి రావడానికి, మా గ్రౌండ్ దగ్గర రావడానికి, మాతో పాటు పరిగెత్తడానికి, మాతో పాటు క్లాసులు విని మాతో పాటు పరీక్షల్లో మీరు కూర్చొని మాతో పాటు పోరాడేందుకు సిద్ధమైతే కామెంట్ బాక్స్ లో రెడీ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టండి చాలు. మీ ఉత్సాహం అనేది మరింత ఉత్సాహం అనేది మేము కూడా తెచ్చుకుని మీతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇప్పుడు మనకి ఈ ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ వీటికి సంబంధించి గ్రౌండ్ అనేది ఎలా మొదలు పెట్టాలి, ఒక రోజులో మనం గ్రౌండ్ యాక్టివిటీస్ ఎన్ని కిలోమీటర్లు పరిగెడతాం, ఒక రోజులో గ్రౌండ్కి ఎన్ని గంటలు ఖర్చు పెడతాం, అదే ఎక్కువసేపు గ్రౌండ్ లో ఉండాలి, చదవడం వల్ల ఇంపాక్ట్ ఉంటుందా లేదా, ఎలాంటి ఆహారం మనం ఇవ్వబోతా ఉన్నాం, మరి గ్రౌండ్ యొక్క టైమింగ్స్ ఏంటి, ఇలా అన్ని అంశాల మీద మాట్లాడడానికి మన ఎన్ఐఎస్ కోచ్ అయినటువంటి కృష్ణారెడ్డి సార్, ఎక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి సార్ మీతో మాట్లాడడానికి వస్తా ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు మన పిఆర్ అకాడమీ సార్, పిఆర్ అకాడమీ అండ్ కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఈరోజు మీరు ఒకటే గమనించండి, గ్రౌండ్ పరంగా మీకు ఈరోజు మేము పగడబందీగా అందించడానికి మీ ముందుకు వస్తూ ఉన్నాము. అదేవిధంగా గ్రౌండ్ పరంగా అందించడమే కాదు, నీ యొక్క డిసిప్లిన్ చూడడంతో పాటుగా ఒకటే గుర్తుపెట్టుకోండి సార్. ఈరోజు మన ఎస్ఎస్సి ఒకసారి చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ యొక్క కటాఫ్ వచ్చేమో 80 మార్కులు, 78 నుంచి 80 మార్కులు మాత్రమే కటాఫ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంతే 80 మార్కులు వస్తే నీ గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేయొచ్చు, గ్రౌండ్ పిలుస్తున్నారు. కానీ ఒకసారి గమనించండి, మన నార్త్ ఇండియన్ ఏదైతే ఉందో, ఈ నార్త్ ఇండియన్ ఏదైతే ఉందో 138 వస్తే కానీ గ్రౌండ్కి వెళ్ళట్లేదు. అంతే మనకి ఈ మార్కులు వస్తే ఇంకా తిరిగి లేకుండా మనం కూర్చుని మనకు జాబ్ వచ్చేస్తుంది అనే విధంగా మీరు రెడీ అయిపోతారు. కానీ మన కటాఫ్ ఏమో ఈ రేంజ్లో ఉంది. మన కటాఫ్ వచ్చేమో 78 నుంచి 80 మార్కుల్లో ఉంది. బట్ వాళ్ళది మాత్రం 138లో ఉంది. మరి ఏంటి సార్ కారణం? మనకి వాట్ ఈజ్ రీజన్? దీనికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు చూపించే డెడికేషన్. నేను ఏ రోజు అయితే ఢిల్లీలో 4 to 5 months ఢిల్లీలో ఉన్నానో అప్పుడు నేను కోచింగ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, ఎస్ ఎంత డెడికేట్గా చదవాలి. అందుకే వాళ్ళకి ఈరోజు 138కి వస్తే గ్రౌండ్కి వెళ్ళట్లేదు. అంతే రేపు 145 నుంచి 155 లోపు వస్తే కానీ వాడికి ఉద్యోగం రాదు, అక్కడ ఉద్యోగం రానటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులను కూడా మీకు ఈ రేంజ్కి తీసుకెళ్ళాలంటే ఈరోజు మీకు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అంటే నిన్ను కూర్చోబెట్టడంలో ఒకటే మీకు చెప్తాను చూడండి. మన డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు కూడా వచ్చి ఈరోజు మా దగ్గర జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే 120 మందికి పైగా అభ్యర్థులు వచ్చి జాయిన్ అవుతున్నారు. అటు గ్రౌండ్ పరంగా అన్ని పరంగా మీకు తయారు చేస్తున్నాము. మరి వాళ్ళు ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ రేంజ్లో ఉన్నాం అంటే మనకి యావరేజ్గా ఒక 95 మార్కుల నుంచి 95 మార్కులు తడితే ఆంధ్రాలో ఎస్ఎస్సి ఉద్యోగం వచ్చేస్తుంది. మరి దీనికి గల తేడా ఏంటి? ఈ తేడా అనేది మన అకాడమీస్లో పిఆర్ అకాడమీ అండ్ కృష్ణారెడ్డి అకాడమీలో తేడా చూపిస్తాం. అంటే మీకు ఫిజికల్లీ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మీకు మెంటల్లీ కూడా ఆ విధంగా తయారు చేయడానికి మేము సిద్ధం అవుతున్నాం. ఆ యొక్క ఏ విధంగా చదివితే ఈ రేంజ్కి వెళ్తాం, ఈ రేంజ్కి చేరుకుంటాం అన్నది మేము మీకు ప్రత్యేకించి డిజైన్ చేస్తాము. ఎందుకంటే ప్రతిదీని కూడా ప్రత్యేకంగా అనుసరించాము. బేసిక్గా నేను కూడా పోలీస్ డిపార్ట్మెంటే 18 సంవత్సరాలకే నేను ఎంప్లాయ్. అంతే స్టేట్ టాపర్ 2008 బ్యాచ్లో స్టేట్ టాపర్గా. అంతే మాకు అప్పుడు 75 మార్కులు గ్రౌండ్ ఉంటే 75 మార్కులు ఉంటే 69 మార్కులు సాధించిన ఘనత. బేసిక్గా స్పోర్ట్స్మెన్ జాతీయ స్థాయిలో మెడల్ కొట్టాను. అన్నిటికి మించి 14 సంవత్సరాల పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను. అండ్ దానికి మించి క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో డిప్లొమా పొందినటువంటి వ్యక్తి నేను. అంతే చూడండి, మీ యొక్క డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేయడం వల్ల నాకు డిసిప్లిన్ ఏ విధంగా తెలిసింది అండ్ మిమ్మల్ని ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా చదివిస్తే ఈ రేంజ్కి చేరుకుంటాము. ఈ రేంజ్కి కాదండి,
ఈ రేంజ్కి చేరుకుంటాము అని మీకు మా యొక్క ప్లానింగ్స్ అన్ని కూడా మీకు అక్కడ అనుసరిస్తాము. అదేవిధంగా గ్రౌండ్ పరంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆర్పిఎఫ్ చూసుకోండి, అదేవిధంగా ఆర్మీ చూసుకోండి, అదేవిధంగా కానిస్టేబుల్ చూసుకోండి, అదేవిధంగా డిఫరెంట్ ఇక్కడ ఎస్ఎస్సి చూసుకోండి. డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా గ్రౌండ్ అవసరం. మీకు ఒకటే చెప్తాను చూడండి, ఇక్కడ ఈ ఆర్పిఎఫ్ ఏదైతే ఉందో 5 నిమిషాల 45 సెకండ్లు పరిగెడితే కానీ సార్ నాకు ఎగ్జామ్లో 100 మార్కులు వచ్చాయి సార్, 120కి 100 మార్కులు వచ్చాయి సార్ అని లాస్ట్ నెల 2 నెలలు 3 నెలలు నువ్వు కష్టపడితే ఇక్కడ గ్రౌండ్ అనేది 5:45 అని పరిగెట్టడం చాలా కష్టంతో కూడుకుంది. సరే 5:45 ఈజీ అనుకుంటాం. ఏ సమయంలో అది తెల్లవారు 9 గంటలు అవ్వచ్చు, మధ్యాహ్నం 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు, నీ యొక్క అదృష్టం పడి ఆధారపడి ఉంటుంది. ఆ టైంలో అంత ఎండలోనా నువ్వు ఈ టైం పరిగెట్టగాలి, అంత ఈజీ అటువంటి కాదు. ఇది నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలతో వచ్చేటువంటి కాదండి. ఇప్పుడు ఆర్పిఎఫ్ ఆల్రెడీ ట్రెండింగ్లో నడుస్తుంది. అలా ట్రెండింగ్ నడుస్తుంది అంటే మీకు మెంటల్ని అందించడానికి మన సార్స్ అందరూ ఇప్పుడు మీకు రెడీ చేసాము. అదేవిధంగా గ్రౌండ్ పరంగా ఈరోజు మీకు నడిపించడానికి మన అకాడమీ రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ 5:45 అంటే ఆసమస్యమైనటువంటి కాదు. అంటే ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలి, నువ్వు ఏ విధంగా పరిగెట్టాలి, నువ్వు ఎంత సమయం కేటాయించాలి, అంటే ఎటువంటి షూ వాడాలి, నువ్వు ఏం చేస్తే నువ్వు ఇంజురీ లేకుండా బయటపడతావు. ఇంజురీ అనే పదం కూడా చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్. బయట 100 మంది కోచింగ్ ఇస్తే 100లో 100 మంది కానీ వచ్చారనుకోండి, 100 మందిలో 50కి 60 మంది ఇంజురీ అయిపోతూ ఉన్నారు. మిగతా 2 3 40 మంది మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. అది గొప్పతనం కాదు. 100 మంది వస్తే 100 మంది కూడా గ్రౌండ్ అయ్యే విధంగా మనము మన అకాడమీ కృష్ణారెడ్డి అకాడమీ అని పిఆర్ అకాడమీ రెడీ అవుతుంది. అదేవిధంగా ఇది కూడా చాలా టఫ్తో కూడుకున్నటువంటి అంశం. అదేవిధంగా రెండో కోణం, చాలామంది కూడా అభ్యర్థులు ఆర్మీకి మాకు ఈ క్లాస్ కావాలి సార్, ఈ కావాలి సార్ అని అడుగుతున్నారు. అండ్ మీకు ఆర్మీ పరంగా కూడా ప్రత్యేకించి యాప్ తయారు చేస్తాం ఇప్పుడు మన పిఆర్ అకాడమీలో ఒక క్లాస్తో కలిపి. అండ్ మీకు ఎడ్యుకేషన్ పరంగా అదే అందిస్తాం, ఆన్లైన్ అందిస్తూ ఎట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ అందిస్తున్నాం. అంతే నువ్వు అభ్యర్థి మీకు చెప్పి రీసెంట్ జరిగినటువంటి అగ్నివీర్ దీంట్లో అబ్బాయికి అయితే 17 years 3 months కానీ వాడు అడిగిన టైంకి ఎలిజిబుల్ అయ్యాడు. ఆఫ్టర్ 17.5 వాడు ఈరోజు ఒకటి కాదండి, చాలామంది ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు జాబ్ సంపాదించారు. ఈ యొక్క ట్రాక్ రికార్డ్ కూడా మాది మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్మీకి మీకు అందరూ తెలిసిందే 5:40 లోపు పరిగెట్టాలి, ఫస్ట్ బోర్డ్ చేయాలంటే. 5:40 అంటే రేపు నీకు లాస్ట్ టైం 5:15 చేసినోడు కూడా ఫస్ట్ బోర్డ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే డిపెండ్ ఆన్ నీ యొక్క రేస్ బట్టి ఆధారపడి ఉంటుంది, ఆ నీ యొక్క వచ్చినటువంటి దీన్ని బట్టి. కాబట్టి నువ్వు ఒక 5:10 నుంచి 5:15 లోపు ఎక్కడ కానీ గ్రౌండ్లో నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వు దీంట్లో ఫస్ట్ బోర్డ్ చేసి గ్రౌండ్ ఎగ్జామ్ పరంగా కూడా మేము హైలైట్గా అందిస్తాం. కాబట్టి 100% నువ్వు జాబ్ కొట్టే విధంగా తయారవుతుంది. ఇంకా అత్యంత ఇంపార్టెంట్ ఘట్టం చూడండి, 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన కానిస్టేబుల్ ఈవెంట్లు ఏవైతే ఉన్నాయో ఈవెంట్ల పరంగా అండ్ అప్కమింగ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేసింది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే డేట్ కూడా అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 25th ఏదైతే ఉందో 25th ఆల్రెడీ నోటిఫికేషన్ అన్ని కూడా అనౌన్స్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్ర ప్రభుత్వం కూడా మేబీ జనవరి ఫిబ్రవరి మార్చి లోపే మన యొక్క నోటిఫికేషన్ కూడా వస్తుంది. చూడండి ఎంత కీలకము. మీకు ఇక్కడ ఎగ్జామ్ పరంగా 2 కానిస్టేబుల్ తీసుకుంటే ఎగ్జామ్ పరంగా 200 మార్కులు ఉంటాయి. అండ్ గ్రౌండ్ పరంగా 100 మార్క్స్. ఇది గ్రౌండ్ పరంగా, ఇది ఎగ్జామ్ పరంగా. ఇది ఈ 200 మార్కుల్లో అట్లీస్ట్ నువ్వు ఒక 110 నుంచి 120 మార్కులు సాధించగలిగితే నీకు నేను 100% జాబ్లో పెట్టగలను. బయట వ్యక్తి 130 నుంచి 135 సాధించిన వాడిని నువ్వు డామినేట్ చేసే విధంగా నేను తయారు చేయగలను. 100% ఎవరు కూడా టచ్ చేయలేని విధంగా నేను తయారు చేయగలను. ఎందుకంటే ఈ గ్రౌండ్ చేయించడంలో మన అకాడమీ కృష్ణారెడ్డి అకాడమీ టాప్లో ఉంది. అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మన పిఆర్ అకాడమీ చాలా టాప్గా ఉంది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అండ్ గ్రౌండ్ రెండింటిని కంబైన్ చేసి ఈరోజు మేము మీకు 76 నుంచి 86 మార్కులు బాయ్స్కి అయితే, అమ్మాయిలకైతే లాస్ట్ టైం 92 మార్క్స్ చేయించామండి. అమ్మాయిలకైతే 100కి 100 చేయించడానికి మేము సిద్ధం అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క టైమింగ్స్ కూడా కొద్దిగా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ దీన్ని గ్రౌండ్ పరంగా మిమ్మల్ని 100% చేసుకుంటూ ముందుకెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాం. నిజంగా నీకు 100% జాబ్ కావాలి అనుకుంటే మా 2 అకాడమీల యొక్క కాంబినేషన్లో ఈరోజు మేము మీకు ముందుకు తీసుకెళ్తున్నాం. అటు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. చాలామంది అంటారు సార్ మార్నింగ్ బాగా గ్రౌండ్ చేస్తే నిద్ర వచ్చేస్తుంది,
ఒక వ్యక్తి మీకు ఆల్రెడీ తెలుసు, ఈరోజు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసారు, 21 days 21 రోజులు ఒక పని. కానీ ఫెయిర్ అండ్ లవ్లీ చాలా, అదే కాదు చాలా యాడ్స్ కూడా ఏమొస్తున్నాయంటే ఏదైనా ఒక పనిని 21 రోజులు కానీ కంటిన్యూ చేశాడంటే ఆ పని అనేది కంటిన్యూ అయిపోతుంది అన్నాడు. కంటిన్యూ అయిపోతుంది, అదే సైకాలజీ చెప్తుంది. 21 days అంటున్నా. 21 daysలో ఏదైనా నువ్వు ఒక పని కానీ చేయడం మొదలెడితే, ఏదైనా ఒక పని చేయడం మొదలెడితే 22nd day నుంచి అదే పని నీకు కంటిన్యూ అయిపోద్ది. అంతే 21 రోజులు నువ్వు కానీ ఓపిక పట్టి కానీ తెల్లవారు గ్రౌండ్ చేసి వచ్చి గ్రౌండ్ చేసి వచ్చి నిద్రపోకుండా చదవడం మొదలెడితే అక్కడికి నీకు 21 days తర్వాత బాడీ నీకు అడాప్ట్ అయిపోద్ది. నువ్వు ఎంత గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అదేవిధంగా అటు ఎడ్యుకేషన్ కూడా ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని విధాలుగా మీకు తీసుకుని వెళ్తుంది. ఎస్ఎస్సి అంతా మీకు తెలిసిందే, 5KM. చాలామంది కూడా 5KM పరంగా కూడా పోతూ ఉన్నారు. సార్ లాస్ట్ నోటిఫికేషన్లో చాలామంది అభ్యర్థులు అక్కడ రన్నింగ్ సెంటర్కి వెళ్ళి చూసిన తర్వాత, సార్ నాకు 110 మార్కులు వచ్చాయి సార్, 120 మార్కులు వచ్చాయి సార్, నేను రన్నింగ్ పోయినంత బాధపడుతూ ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో బాధపడకుండా, నిజంగా నీకు 100% ఉద్యోగమే కావాలనుకుంటే మీకు ఎటువంటి గ్రౌండ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ మీకు ఎటువంటి ఇది లేకుండా తీసుకెళ్లేటువంటి రెస్పాన్సిబిలిటీ మన 2 అకాడమీలు కూడా తీసుకుంటున్నాయి. అండ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చేస్తూ మీకు అన్నిటికీ మించి కూర్చోబెట్టి స్టడీలు చేయించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మిత్రమా, మీరు రూమ్లో ఉండడం వల్ల నీకు అదే 5,000 రూపాయలు వద్దనుకున్నా ఖర్చు అయిపోతూ ఉంటాయి. కానీ కాలం, అన్నిటికీ మించి సమయం ఏదైతే ఉందో ఈ సమయం అనేది ఇక్కడ వృధా అయిపోతుంది రూమ్లో. గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్తున్నాను కదా, నేను క్లియర్ కట్గా నేను కూడా 14 నుంచి 14 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 18 సంవత్సరాలకి ఎంప్లాయ్. నేను కూడా ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి, బట్ నాకు కూడా ఒకప్పుడు ఏటి లేదు. ఈరోజు నేను మీకు ఎంతమంది బయటకు వచ్చి ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి మీకు చెప్తున్నానంటే కమిట్మెంట్ ఒకటి, డెడికేషన్ ఒకటి, అండ్ ఉత్తర భారతదేశంలోకి వెళ్ళి చూసిన తర్వాత చెప్పాను కదా మీకు ఎస్ఎస్సి 135 నుంచి 145 ఈ రేంజ్లో పెడతాం రండి. ఎలా చేస్తే మీరు ఈ రేంజ్కి వెళ్తారనేది కూడా మేము మా యొక్క ప్లానింగ్ తోటి మేము ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళి మీకు తీసుకొస్తాం. మనమే ఉత్తర భారతదేశం కంటే మనమేం తక్కువేది కాదని నిరూపించడానికి మేము రెడీ చేయడానికి మా యొక్క ప్లానింగ్స్ అన్ని కూడా అనుసరిస్తాము. మేము మీకు ఈ విధంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఈ ఆర్పిఎఫ్ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి అవ్వచ్చు, గ్రూప్ డి అనేది చాలామంది లాస్ట్ టైం గ్రూప్ డి కూడా చాలామంది అభ్యర్థులు గ్రూప్ డిలో ఈవెంట్స్ పోయారండి. ఈవెంట్స్ పోవడం ఏంటంటే చాలా ఈజీ ఈవెంట్స్, అది దాన్ని కూడా పోతే చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి, ఈవెంట్స్ పోయారు, జాబ్ రాలేదు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అన్ని అంశాలకి కోడీకరించుకొని అండ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ సబ్జెక్ట్ పరంగా కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అండి ఈరోజు మనకి. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఫిజికల్ సబ్జెక్ట్ పరంగా, మెంటల్లీగా మీకు ఎక్సలెంట్ సబ్జెక్ట్ అనేది మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గ్రౌండ్ అయితే మరి ఎవరికి తీరని కూడా లేదు. చెప్తున్నాను కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 5 మంది కూడా క్వాలిఫైడ్ NIS కోచ్లు లేరు. ఆ 5 మందిలో కూడా నేను ఒకడిని, అండ్ నలుగురు కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లు వారి యొక్క ఉద్యోగాల్లో చేసుకుంటూ ఉన్నారు. మా యొక్క సర్టిఫికేట్ నాది క్వాలిఫైడ్ అనే పదం ఎక్కడికి వెళ్ళినా మాకు 1,50,000 శాలరీ ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ నేను అవన్నీ వద్దనుకొని గవర్నమెంట్ ఉద్యోగాన్ని వద్దనుకొని మీలాంటి అభ్యర్థుల కోసము ఈరోజు మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మీ అభ్యర్థులు అర్థం చేసుకొని నిజంగా నీకు మీ తల్లిదండ్రులకు నువ్వు న్యాయం చేయాలనుకున్నా, నువ్వు రాష్ట్రానికి న్యాయం చేయాలనుకున్నా, దేశానికి న్యాయం చేయాలనుకున్నా మన అకాడమీస్కి రండి. మీకు ఫిజికల్లీ ఆన్లైన్ క్లాస్ ఇస్తూ అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు చెప్పించుకుంటూ, అంతే ఆన్లైన్లో నువ్వు చూస్తావు, నీకు ఏ డౌట్లు వచ్చినా మళ్ళీ మేము ఆఫ్లైన్లో వచ్చి నీకు ప్రతి టాపిక్ వైజ్ బిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన సార్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ సార్ అవ్వచ్చు, లక్ష్మణ్ సార్ అవ్వచ్చు, డిఫరెంట్ ఫ్యాకల్టీ అందరూ కూడా తీసుకొచ్చి ఆఫ్లైన్ కూడా చెప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా కాదు, ఆల్రెడీ జరుగుతుంది, ఆఫ్లైన్ కూడా జరుగుతున్నాయి క్లాసులు కూడా. మీరు అక్కడికి వస్తే మా పిల్లలు ఆల్రెడీ క్లాసులు ఎంత ఉన్నారు, ఏ విధంగా చదువుతున్నారు, ఇదో చెప్పినట్టు 145 నుంచి 145 ఆ రేంజ్ కూడా ఎడ్యుకేషన్ జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.